100 కోట్లకు పైగా ఉన్న జనాభాను వాళ్ళ ఇళ్లను ఒక్కొక్కటిగా రికార్డ్ చేసి డిజిటలైజ్ చేయడం ఊహించడానికే ఒక పెద్ద పజిల్లా అనిపిస్తోంది కదూ. ఈనాటి మన సమగ్ర విశ్లేషణలో ఈ బృహత్తరమైన సవాలును ఎలా ఎదుర్కోబోతున్నారో చూద్దాం. 2027 భారత జనాభా లెక్కల కోసం రూపొందించిన హెచ్ఎల్ఓ యాప్ అంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ యాప్ అసలు ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం కాగితాలపై వివరాలు రాయటం కాదు, మన దేశ వాస్తవిక చిత్రాన్ని డిజిటల్ రూపంలోకి మార్చే ఒక అద్భుతమైన ప్రయాణం. ముందుగా మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామో ఓ లుక్కేద్దాం. మొదటగా డిజిటల్ గణన ప్రక్రియ, ఆ తర్వాత యాప్ ఎలా పనిచేస్తుందనే నావిగేషన్ మెకానిక్స్, భౌతిక నిర్మాణాలను ఎలా అంచనా వేస్తారు, గృహ వినియోగాన్ని ఎలా గుర్తిస్తారు, చివరగా ఈ డేటాను ఎలా సబ్మిట్ చేస్తారు అనేవి వరుసగా చూద్దాం. సో మొదటి విభాగం డిజిటల్ గణన ప్రక్రియ అంటే ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం. మనం రెగ్యులర్గా వాడే యాప్స్ లాగే దీన్ని కూడా యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్ నుంచి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే ఒక ఎన్యూమరేటర్కి తమకు కేటాయించిన సెన్సస్ బ్లాక్ వివరాలు కనిపిస్తాయి. రాష్ట్రం, జిల్లా, బ్లాక్ నంబర్, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే అసలు వాళ్లు వీధిలోకి వెళ్లకుండానే అక్కడ దాదాపు ఎన్ని భవనాలు, ఎన్ని ఇల్లు ఉండొచ్చు అనే అంచనా ముందుగానే మ్యాప్ చేసుంటుంది. భలే ఉంది కదా. ఇక డాష్ బోర్డ్ విషయానికొస్తే ఇక్కడ పనులు చాలా సింపుల్గా, స్పష్టంగా సెట్ చేశారు. కొత్తగా డేటా ఎంటర్ చేయడం స్టార్ట్ చేయడానికి ఒక బటన్, సింక్ చేసిన డేటాలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి ఎడిట్ బటన్ ఉంటాయి. ఒక బ్లాక్లో పని మొత్తం కంప్లీట్ అయిపోతే పూర్తి అయినట్లు మార్క్ చేయండి అనే ఫైనల్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనివల్ల ఎన్యూమరేటర్ల పని చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. యాప్ నావిగేషన్ అంటే భవనం, ఇంటి నంబర్లను ఎలా ఇస్తారో చూద్దాం. దీన్నెలా ఊహించుకోవాలంటే ఒక పెద్ద డిజిటల్ బీరువాలో ప్రతి కుటుంబానికి ఒక సేఫ్ ఫోల్డర్ క్రియేట్ చేసినట్టు అనమాట. ఇక్కడ టైం సేవ్ చేయడానికి పంక్తి నంబరు అంటే లైన్ నంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ భవనం, ఇంటి నంబర్లను మాత్రం స్వయంగా ఇంటి గుమ్మం ముందు నిలబడే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఏ చిన్న తప్పు జరగకుండా డ్రాప్ డౌన్ ఆప్షన్లతో, పాత డేటాతో లింక్ చేస్తూ ఇదంతా చేస్తారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. డేటా ఎంట్రీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రెండు ముఖ్యమైన బటన్స్ ఇచ్చారు: రిపీట్ మరియు న్యూ బటన్స్. ఒకటే బిల్డింగ్లో 2-3 కుటుంబాలు వేర్వేరు ఇళ్లల్లో ఉన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్త బిల్డింగ్ నెంబర్ వెయ్యకుండా రిపీట్ నొక్కుతారు. అదే పట్టనున్న మరో కొత్త బిల్డింగ్కి వెళ్తే అప్పుడు న్యూ బటన్ వాడతారు. ఒకే భవనం నెంబర్ రెండుసార్లు రాకుండా ఈ చిన్న లాజిక్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూడండి. మూడవ విభాగం భౌతిక నిర్మాణాల అంచనా అంటే స్క్రీన్ మీద డిజిటల్ బటన్ల నుంచి బయటపడి రియల్గా దేశవ్యాప్తంగా ఇండ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్లారనుకోండి, ఆ ఇంటి నేల దేనితో చేశారనేది 4వ ప్రశ్న. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. ఒక ఇంట్లో ఒక గదిలో మట్టి, మరో గదిలో సిమెంట్, ఇంకో గదిలో టైల్స్ ఉంటే ఎలా? అప్పుడు ఏది ప్రధానంగా ఉందో, అంటే ఇంటి మొత్తంలో ఏది ఎక్కువ వాడారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ బహుళంతస్తుల భవనమైతే ఏ ఫ్లోర్లో వాళ్ళుంటున్నారో ఆ ఫ్లోర్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. గోడలకు వాడిన వస్తువుల గురించి అడిగే 5వ ప్రశ్న దగ్గర కూడా ఇలాంటి జాగ్రత్తే తీసుకోవాలి. పైకి కనిపించే అందమైన ప్లాస్టర్ లేదా పెయింట్ చూసి మోసపోకూడదు. లోపల అసలు గోడ దేనితో కట్టారో అదే ముఖ్యం. మట్టి గోడకు సిమెంటేసినా దాన్ని మట్టిగానే రికార్డ్ చేయాలి. అలాగే మన దేశంలో వాడే ప్రాంతీయ వస్తువులు అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వాడే ఎక్రా లాంటి వాటిని గడ్డి లేదా వెదురు కింద, యాష్ ఇటుకలను కాల్చిన ఇటుకల కింద లెక్క కట్టాలని మాన్యువల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక 6వ ప్రశ్న పైకప్పు గురించి. ఇక్కడ ఎన్యూమరేటర్ల కంటి చూపుకు పరీక్ష అన్నమాట. వాళ్లు చూస్తున్నది చేతితో చేసిన పెంకులా లేక యంత్రంతో చేసిన పెంకులా అన్నది కరెక్ట్గా గుర్తుపట్టాలి. కంటితో విశ్లేషించి సరైన కేటగిరీ కోడ్ ఇవ్వడం ఇక్కడ అత్యంత కీలకం. అలాగే స్లేట్ పైకప్పు విషయానికొస్తే కొన్ని ఇళ్లకు సన్నని పలకలు అంటే షింగిల్స్ వాడుతుంటారు. వాటిని కూడా ఈ స్లేట్ కోవలోకే తెచ్చి కోడ్ నెంబర్ 7 ఇవ్వాలి. కాంక్రీట్ లాంటి వాడినప్పుడు దేన్ని ప్రధాన వస్తువుగా తీసుకోవాలో ఏ చిన్న అనుమానం రాకుండా ప్రతి ఎడ్జ్కేస్కి మాన్యువల్లో చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. 4వ విభాగం గృహ వినియోగం. ఇల్లు దేంతో కట్టారో చూశాం, ఇప్పుడు దాన్ని ఎలా వాడుతున్నారో చూద్దాం. యాప్లో గృహ వినియోగానికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇది. ఇక్కడే అసలు వాస్తవం రికార్డవుతుంది.
ఆ ఇంటిని కేవలం నివాసానికే వాడుతున్నారా, లేక అందులోనే ఏదైనా షాపు నడుపుతున్నారా, లేక పూర్తిగా ఆస్పత్రి, ఫ్యాక్టరీ లాంటి నివాసేతర వాడకంలో ఉందా, లేదా అసలు తాళం వేసి ఖాళీగా ఉందా అనేది ఇక్కడ కరెక్ట్గా రికార్డ్ చేస్తారు. దీనికి సంబంధించి కొన్ని నంబర్ కోడ్సుంటాయి. కోడ్ 1 అంటే పూర్తిగా నివాసముండే ఇల్లు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఇంట్లో నివాసముంటూ అందులోనే ఒక చిన్న కిరాణా కొట్టో టైలరింగ్ షాపో నడుపుతుంటే అప్పుడు దాన్ని నివాసము మరియు ఇతర వాడుక కిందకి తెచ్చి కోడ్ 2 ఇస్తారు. ఇలాంటి ఆస్తికి ఉన్న డ్యూయల్ పర్పస్ను మాన్యువల్గా టైప్ చేసి మరీ యాప్లో ఎంటర్ చేయాల్సుంటుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదే సంస్థాగత కుటుంబం లేదా ఇన్స్టిట్యూషనల్ హౌస్హోల్డ్. అంటే రక్త సంబంధం లేని వ్యక్తులు ఒకే చోట నివసిస్తూ ఒకే వంటగదిలో వండిన భోజనం తింటుంటే దాన్ని ఈ కేటగిరీ కింద వేస్తారు. హాస్టళ్లు, జైళ్లు, ఆశ్రమాలు ఇలాంటివన్నమాట. భలే లాజిక్ ఏమిటంటే ఈ ప్రత్యేకమైన కేసుల్లో యాప్ ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల సంఖ్య లిమిట్ను 999కి సెట్ చేస్తుంది. సరే, ఇక చివరిదైన 5వ విభాగం డేటా సమర్పణ, బ్లాక్ను పూర్తి చెయ్యడం. ఇంత కష్టపడి వీధి తిరిగి సేకరించిన డేటాను సర్వర్కు సురక్షితంగా ఎలా పంపుతారంటే ముందుగా అంతా కరెక్ట్గా ఎంటర్ చేశామా లేదా అని చెక్ చేసుకుంటారు. అంతా పర్ఫెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ నొక్కుతారు. ఏమన్నా మార్పులు చేయాలంటే ఎడిట్ వాడతారు. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన స్టెప్ ఇంకోటుంది. అదే సింక్ బటన్. సింక్ చేయకపోతే ఈ డేటా అంతా అసంపూర్ణమే. కరెక్ట్గా సింక్ చేస్తేనే డేటా సెంట్రల్ సర్వర్కు సురక్షితంగా చేరుతుంది. సో ఒక్కసారి ఊహించండి, 100 కోట్లకు పైగా ప్రజలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ ఇళ్ళు దేనితో నిర్మించారు, వాటిని ఎలా వాడుతున్నారు. ఇలాంటి భౌతిక వాస్తవాలన్నింటినీ ఒకే ఒక్క యాప్ ఇంత పక్కాగా రికార్డ్ చేస్తోంది. దేశ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడం లేని ఈ అతి పెద్ద డిజిటల్ స్నాప్షాట్ రేపటి రోజున మన దేశ అభివృద్ధి ప్రణాళికలను, మన అవగాహనను ఇంకెంత అద్భుతంగా మారుస్తుందో ఆలోచించండి. ఈ బృహత్తర డేటా మ్యాపింగ్ గురించి తెలుసుకున్న ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.